హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వేముల కొండ అంటే 1000 మునుల కొండ అని అర్థం. ఒకప్పుడు జైన మునులు ఇక్కడ నివసించేవారు. ఆ తర్వాత కాలక్రమంలో ఈ ప్రాంతానికి వేముల కొండ అని పేరు వచ్చింది. ఈ గుట్టపైన ఉన్న నీటి గుండంలో ఉండే చేపల రకం పేరు మార్పుడుగాళ్ళు. ఈ చేపలు 3 విష్ణు నామాలు మీసాలతో కనిపిస్తాయి. ఇలా నామాలు మీసాలు కనిపించడంతో భక్తులు వీటిని భగవంతుడి అవతారంగా భావిస్తారు. లక్ష్మీ నరసింహస్వామి స్వయంగా మత్స్యావతారంలో వెలిసారని భక్తులు విశ్వాసం. లక్ష్మీ నరసింహస్వామి అవతారం కూడా ఆ శ్రీనివాసుడే కదా, అందుకే ఇక్కడ చేపలకు నామాలు ఉంటాయని అంటుంటారు. చేపలకు పులిహోర, దద్దోజనం లాంటి ప్రసాదాలతో పాటు బిస్కెట్లు కూడా ఉదయం 6 గంటలకే సమర్పిస్తారు. మండు వేసవి కాలంలో కూడా ఈ సరస్సులో నీళ్లు నిండుగా ఉంటాయి. ఈ సరస్సులో చేపల్ని పట్టడానికి ఎవరిని అనుమతించరు. గతంలో ఈ సరస్సులో చేపలు పట్టిన స్థానికుడు రక్తం కక్కుకుని మరణించారని అక్కడి వాళ్ళు చెబుతారు. ఆ ప్రాంతపు చుట్టుపక్కల వారు రెగ్యులర్గా ఆలయాన్ని సందర్శించుకోవడంతో పాటు చేపలకు బిస్కెట్ ప్రసాదాన్ని సమర్పించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తులో ఉన్న కొండపై లక్ష్మీ నరసింహస్వామి మత్స్యావతారంలో వెలిశారు. కొండపై సహజ సిద్ధంగా ఏర్పడిన గుండం ఎప్పుడూ నీళ్లతో కలకలలాడుతూ ఉంటుంది. ఒకప్పుడు ఈ గుట్టపై గుడి ఉండేది కాదు. తరువాతి కాలంలో ఈ గుడి మిగిలిన నిర్మాణాలు జరిగాయి అని తెలుస్తోంది. స్వామివారి ఆలయం ముందున్న కొలనులోని నీటిని పంట చేలలో చల్లుకుంటూ పంటలను ఆశిస్తున్న చీడపీడలు దూరమై దిగుబడి పెరుగుతుందని నమ్మకం. వ్యాపార సంస్థలలో ఆ నీటిని చల్లితే వ్యాపారాలు అభివృద్ధిలో నడుస్తాయని ప్రతీతి. అందుకే భక్తులు కొలంలోని నీటిని తీసుకువెళతారు. ఇక అనారోగ్యం పాలైన వారు స్వామివారి ఆలయ సన్నిధిలో నిద్ర చేస్తే స్వామివారు కలలోకి వచ్చి ఆయా రుగ్మతులను నయం చేస్తారని నమ్మకం. దీంతో భక్తులు గుట్టపై నిద్ర చేస్తారు. ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడు ఆంజనేయ స్వామి కావడంతో స్వామివారి దర్శనం అనంతరం భక్తులు ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు కదా. ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్